ప్రముఖ నటుడు, నిర్మాత విశాల్ పెళ్లి ఓ ప్రహసనంగా మారిపోయింది. గత కొన్నేళ్లుగా అతని వివాహానికి సంబంధించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కానీ కళ్యాణ గడియలు మాత్రం రాలేదు. తాజాగా నటి సాయి ధన్సిక మెడలో ఆగస్టు 29న విశాల్ 3 ముళ్లు వేయాల్సి ఉండగా అది కూడా వాయిదా పడిందని తెలుస్తోంది. మొదట్లో నటుడు విశాల్, శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి ప్రేమాయణం సాగిస్తున్నారంటూ కోలీవుడ్లో విపరీతంగా వార్తలొచ్చాయి. అయితే వరలక్ష్మి తన స్నేహితురాలు తప్పితే తమ మధ్య ప్రేమ, పెళ్లి వంటివి లేవని విశాల్ చెప్పాడు. వరలక్ష్మి సైతం అదే మాట అనేకసార్లు చెప్పింది. పైగా వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ పై నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో విశాల్ విరుచుకుపడ్డాడు. ఆయనకు పోటీగా వేరే ప్యానెల్ పెట్టి తన సత్తాను చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో విశాల్, వరలక్ష్మి పెళ్లి జరగడం అనేది అసాధ్యమని అందరూ అనుకున్నారు. చివరకు అదే జరిగింది. వరలక్ష్మి శరత్ కుమార్ హ్యాపీగా ప్రేమ పెళ్లి చేసేసుకుంది. ఇక విశాల్ భగ్న ప్రేమికుడిగా జీవితాన్ని వెళ్లతీస్తాడా అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్న టైంలో 2019లో అతను హైదరాబాద్కు చెందిన అనీషా అల్లారెడ్డితో వివాహ నిశ్చితార్థం జరుపుకున్నాడు. కానీ తెర వెనుక ఏం జరిగిందో తెలియదు. కానీ కొద్ది నెలలకి అది కాస్త క్యాన్సిల్ అయిపోయింది. ఇలాంటి సమయంలో నడిగర్ సంఘం కొత్త భవన నిర్మాణం జరిగిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని విశాల్ మరోసారి శపథం చేశాడు. అది ఎప్పుడు పూర్తవుతుందో, విశాల్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో అని ఎదురుచూస్తున్న తరుణంలో కొద్ది రోజుల ముందు నటి సాయి ధన్సిక తాను ప్రేమలో ఉన్నామని, ఆగస్టు 29న తమ పెళ్లి జరుగుతుందని తెలిపాడు. సాయి ధన్సిక కూడా ఈ వార్తను ఖరారు చేసింది. కానీ ఇప్పుడు విశాల్, సాయి ధన్సిక వివాహం ఆగస్టు 29న జరగడం లేదని తెలుస్తోంది. 10 ఏళ్ల క్రితం విశాల్ నడిగర్ సంఘం సొంత భవన నిర్మాణం పూర్తయ్యాకే తన పెళ్లి అని చెప్పిన విశాల్ దానికి కట్టుబడే ఈ పెళ్లిని వాయిదా వేశాడట. ప్రస్తుతం ఈ బిల్డింగ్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఇందులో మొదటి 2 అంతస్తులను కార్యాలయం కోసం ఉపయోగించి 3వ అంతస్తులో పెళ్లి మందిరాన్ని నిర్మిస్తున్నారు. సో అది పూర్తి కాగానే అందులో తాను పెళ్లి చేసుకుంటానని, అందుకోసం మరిన్ని రోజులు వేచి ఉండక తప్పదని విశాల్ చెబుతున్నాడు. ఆ కళ్యాణ మండపంలో జరిగే తొలి వివాహం తనదే అని అంటున్నాడు. సో ఆ మధ్య చెప్పినట్టుగా ఆగస్టు 29న విశాల్, సాయి ధన్సిక పెళ్లి జరగడం లేదు. మరి విశాల్ తన పెళ్లి కొత్త ముహూర్తాన్ని ఎప్పుడు చెబుతాడా అని అభిమానులు ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఆగస్టు 29న విశాల్ ఆ కొత్త తేదీని ప్రకటిస్తాడని సన్నిహితులు అంటున్నారు. మొత్తం మీద కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ విశాల్ పెళ్లి పీటలు ఎక్కడానికి మరింత సమయం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.